పారదర్శకంగా రామగుండంలో కొనసాగుతున్న ప్రజా పాలనను జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదని యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు దాసరి విజయ్ కుమార్ శివ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల మహంకాళ స్వామి పట్ల బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు ఖండించారు. ఉద్యోగాల పేరుతో నిరుపేదలను మోసం చేసిన నేపథ్యంలోనే గాదం విజయను కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించినట్లు చెప్పారు. గతాన్ని మరిచి మహంకాళ స్వామిని నిందించడం, విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రాజన్న పాలనలో రామగుండంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగడం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకులు మొన్న అని కాదు, దాదాపు ఈ నియోజకవర్గంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పాలన, రాజన్న పాలన మొదలైందో, ప్రజాపాలన మొదలైందో, ఓర్వలేని టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ఒక చీటర్ అయినటువంటి గాదం విజయ అనే ఒక మహిళా నాయకురాలు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చిన రీతిలో, అసలు తను మహిళనా లేకపోతే ఇంకా వేరేనా నేను అనలేను, ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా మాకు పొద్దున లేచినప్పటి నుంచి వెళ్ళి మేము ఇంటికి పోయేదాకా అందరినీ గౌరవించాలి, మీరు ఎవరిని ఏమనొద్దు అని చెప్పడం వల్ల మేము ఇప్పటిదాకా సమన్వయం పాటించాల్సి వచ్చింది. కాకపోతే మేము ఇప్పుడు ఇక మాకు భరించలేక ఈరోజు మేము ప్రెస్ మీట్కు రావడం జరిగింది. అసలు నేను ఒకటే, ఈ రామగుండంలో ఏమన్నా అంటే ఇసుక దందా, బూడిద దందా, భూదందా అంటుళ్ళు కదా. ఒక్కరు టీఆర్ఎస్ నాయకులు ఒక్కరైనా కూడా నా పేరు మీద 10 కోట్ల ఆస్తుంది. ఇప్పుడు చెప్తున్నా, ఇగో ఆస్తుంది, మీ స్థాయి కాదు అంతా. ₹1 కోటి ఒక 1 అవర్ టైం ఇస్తున్నా మీ అందరికీ. నేను మోయిన్ భాయ్ షాప్ దగ్గర ఉంటా. ₹1 కోటి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కూడా నిరూపించినట్లయితే రామగుండం నియోజకవర్గంలో భూదందా, ఇసుక దందా, బూడిద దందా నడుస్తుందని ₹1 కోటి మీ పేరు మీద రాస్తా. 1 అవర్లో ఇవేమి మీ లెక్క ఎఫ్సీఐలల్లా జాబులు పెట్టిస్తామని చెప్పి, లేకపోతే ఓసీలల్లా జాబులు పెట్టిస్తామని చెప్పి అమాయక ప్రజల్ని నమ్మించి వాళ్ళను గొంతు కోసి వాళ్ళ భూములు గుంజుకున్నాయి కాదు. ఇది సొంతంగా మా అమ్మ నాన్న నుంచి వచ్చిన ఆస్తి. అర్థమైందా? ₹1 కోటి రాస్తా. గాదం విజయ, ఏం మాట్లాడుతున్నావు? గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు మా గురించి తెలియదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అమాయకులు, మంచోళ్ళు అనుకుంటున్నా కావచ్చు. నా పేరు దాసరి విజయ్ కుమార్. వాళ్ళు అనుకున్నంత మంచోడిని కాదు నేను బిడ్డ. మా నాయకుల మీద, మా మాంకల్ సామాన్ ఏమంటున్నావు? ఆయన ఎన్ఎస్యుఐ నుంచి మొదలు పెడితే ఈరోజు, అవును ఈరోజు కీలకమైన పాత్రలు ఉన్నాడు భయ్. ఈరోజు రాజన్న పాలనలో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రారాజే. నువ్వు అన్నావు కదా, నువ్వు రాజు లెక్క ఉన్నావు, రాజు లెక్క అనుకుంటున్నావు కావచ్చు, రేపు పొద్దున పెద్ద పదవులు వస్తాయని చెప్పి. 100% వస్తాయి. కాంగ్రెస్ పాలనలో, రాజన్న పాలనలో ఖచ్చితంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పెద్ద పదవులు వస్తాయి. ఖచ్చితంగా మహంకాళి స్వామి అన్న రేపు పొద్దున ఈ నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో ఉండబోతుండు రాజన్న ఆశీస్సులతోని. మరి మొన్నటికి మొన్న ఈ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో, మాజీ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు కానీ గోదావరి కన్నీటి గోస అని ఇక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. గోదావరి గోస కాదు అది, వాళ్ళు టీఆర్ఎస్ నాయకులకు సంబంధించి 3 నాయకుల మధ్యలో ఆటల పోటీలో జరుగుతున్న అరిగోస అది. ఎవరైనా ఈ ప్రాంతంలో సమస్యలు వస్తే ప్రభుత్వానికో, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన గవర్నర్కో, లేకపోతే ముఖ్యమంత్రి గారికో, లేకపోతే చీఫ్ సెక్రటరీ గారికో, లేకపోతే సెక్రటరీ గారికో వినతి పత్రం ఇవ్వాలి. కానీ ఇక్కడి నుంచి వెళ్ళి పాదయాత్రకు వెళ్ళి ఎర్రవెల్లికి పోయి కేసీఆర్ వినతి పత్రం ఇచ్చేదే కాక ఈ ప్రాంతంలో ఉన్న ఆత్మాభిమానాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన ఘనత ఈ కోరకంటి 420కి తగ్గిద్దని ఈరోజు మా యువజన కాంగ్రెస్ తరఫున మేము మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అయితే మొన్న కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అంటే, మహంకాళి స్వామి అహంకారంతో మాట్లాడుతాడు, ఈ ప్రాంతానికి రారాజు అట, ఈ ప్రాంతంలో అక్రమంగా డబ్బు సంపాదించాడంట. ఆ గాదం విజయ్ గారికి నేను ఒకటే సూటిగా హెచ్చరిస్తున్నా, అసలు నీ స్థాయి ఏంది? నువ్వు ఎక్కడనో
మార్కండే కాలనీ ఉంటే మా గాంధీనగర్ పిలిపించి ఈరోజు నేను పట్టుకొచ్చి గెలిపించి పంపిస్తే మమ్మల్ని లెక్క చేయకుండా నువ్వు ఏ పార్టీలకు పోయినావు మీకు తెలియదా? మమ్మల్ని మోసం చేసి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందే మాంకాల సావను మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న. నీకు ప్రతి విషయంలో తోడుండి నీ వెన్నంటే ఉండి నడిచి నిన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చిందే మా మాంకాల సావన రాజ్ ఠాకూర్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ. ఏమంటాడు? అక్రమంగా సంపాదిస్తాడట. ఎస్, అక్రమంగా ఇక్కడ సంపాదిస్తాడు. ఆయన కష్టపడి పని చేసుకుంటాడు, సంపాదిస్తాడు. నీ లెక్క ఎస్ఐలు పెట్టిస్తా, ఎస్ఐ జాబులు పెట్టిస్తా, కానిస్టేబుల్ జాబులు పెట్టిస్తా, ఆర్ఎఫ్సీలో పెట్టిస్తా, ఎన్టీపీసీలో పెట్టిస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని పేద ప్రజలను మోసం చేయలేదు. అటువంటి కొంతమంది మోసం చేసిన వాళ్ళందరూ వచ్చి వీళ్ళు ఇంటి దగ్గర ధర్నా చేస్తే అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఇదే మాంకాల సావన్నకు ఇదే ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మా ఇంటి దగ్గర ఇట్లా జరుగుతుంది అయ్యా, మీరే మమ్మల్ని కాపాడాలని అంటే అప్పుడు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మాట్లాడి దానికి సంబంధించింది ఏదైనా నీ దగ్గరుండి చూసుకుంటా ఒక నెల రోజులు టైం ఇవ్వండి అని ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు. ఇది 100% వాస్తవం. ఇంకొకటి ఏంటిదంటే ఈ ప్రాంతాన్ని అంటే బొందలగడ్డ వేస్తారట. ఈ ప్రాంతాన్ని బొందలగడ్డ వేసిందే కోరకంటి చందర్. నువ్వు అప్పుడు ఈ ప్రాంతాన్ని బొందలగడ్డ చేయొద్దని చెప్పి మన ధర్నా చేసినప్పుడు కోరకంటి చందర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తా అంటే ఈ గాదం విజయ అనటామని వచ్చి చెప్పుపట్టి కొట్టింది. అది మర్చిపోయినావా గాదం విజయ? నువ్వు ఇవాళ ఇక్కడ నీకు స్థానం లేదని చెప్పి నువ్వు వేరే వాళ్ళ దగ్గర సంఖ నాకుంటా ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతున్నావు. ఇంకోరు ఏమంటే ఈ మీడియా సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కనకయ్య, రవి, రమేష్, లక్ష్మి, భాగ్య, రాజేశ్వరి, తిరుమల, సరస్వతి, శారద, రాజ్ కుమార్, మనోజ్, మణి తదితరులు పాల్గొన్నారు.